రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ప్రభు పేరట ఆహ్వానిస్తున్నా. నిద్రపత్రులుగా ఉండకుండా దేవుని మాటలు విని వాటిని మేలు పొంది మనం సెలవు తీసుకుందాం. ఆయన రావచ్చు దేవుళ్ళు వచ్చి వాటిని అందించాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. సకల ఘనత మహిమ ప్రభావములు మన సృష్టికర్త అయిన సర్వాంతర్యామి అయిన సర్వజనులకు దేవుడు, సర్వాధికారి, సర్వశ్రేష్ఠుడు, సర్వజ్ఞాని, ఏకైక మంచివాడైన ఆ దేవునికి చెందునుగాక. ఆమేన్. ఈరోజు నిన్న రాత్రి మేము కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పుడు మా కూతురు ఒక మాట, యేసయ్యను మతి స్థిమితం లేనివాడుగా వాళ్ళ సొంత ఇంటి వాళ్ళు అనుకున్నారని, అది నేను చదివినాను ఏమో కానీ నాకు అది తట్టలే. ఆ వచనం ఒకసారి చూద్దాము. మార్కు సువార్త 3వ అధ్యాయము 21వ వచనం. 20-21 మార్కు సువార్త. ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెల్లించున్నదని చెప్పి ఆయనను పట్టుకొని పోయిరి. ఇది చాలా. దానికి ముందు 20వ వచనం ఏం జరిగింది? ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయాను. ఇక్కడ అంతకుముందు ఏం జరిగిందంటే, జనసమూహములు యేసయ్యను వెంబడిస్తున్నారు. ఎందుకంటే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, కుంటి వాళ్ళు నడుస్తున్నారు, గుడ్డి వాళ్ళు చూస్తున్నారు, చెవిటి వాళ్ళు మొట్టమొదటిసారిగా వాళ్ళు వింటున్నారు. ఇన్ని అద్భుత కార్యాలు జరుగుతున్నాయి బయట. అందరూ గుంపులు గుంపులుగా తండోపతండాలుగా యేసయ్య వైపు పరిగెత్తుకొని వస్తున్నారు. అంత జరుగుతున్నప్పుడు కూడా సొంత ఇంటివారు, ఇంకా లూకా 1వ అధ్యాయం చదివినప్పుడు గాబ్రియల్ తోటే దేవుని ప్రధాన దూత అయిన గాబ్రియేలే వచ్చి ఆయన అంటాడు అన్నమాట, గాబ్రియేలు, నేను దేవుని సమూహమందు నిలవబడుచున్న గాబ్రియేలును అని చెప్పేసి, మీకు దేవుడి కుమారుడు పుట్టబోతున్నాడు, ఆయన చీకటిలో సంచరించిన జనుల మీదకి వెలుగు వచ్చినట్లు మీ కుమారుణ్ణి వాడుకోబోతున్నాడు, ఈయన దేవుని కుమారుడు అని చెప్పి మరి క్లియర్గా అర్థమయ్యేట్టుగా వాళ్ళకు దేవుని ప్రధాన దూత వచ్చి అక్కడ ప్రత్యక్షమై చెప్పినాడు. ఇంటి వారిలో ముఖ్యంగా మరియకు, యోసేపుకు, తర్వాత యోహాను తల్లిదండ్రులకు కూడా కనబడి చెప్పడం జరుగుతుంది. లూకా సువార్తలో మనకు తేటగా కనబడుతుంది అన్నమాట. ఇంత తెలిసిన ఆ సొంత ఇంటి వారికి కూడా యేసయ్య అంత గొప్ప కార్యాలు చేస్తున్నా కానీ వాళ్ళకు కనపడలే. ఎందుకు కనపడలేదు అంటే, కొన్నిసార్లు మన సొంత ఇంటి వాళ్ళే మనల్ని గుర్తించలేకపోతారు, మన సొంత చర్చి వాళ్ళే మనల్ని గుర్తించలేకపోతారు, మన సొంత ఊరి వాళ్ళే మనల్ని గుర్తించలేకపోతారు. ఎంత బాధ కలుగుతుంది? బయట వాళ్ళందరూ మనల్ని మన ప్రతిభని గుర్తిస్తున్నారు, మన సొంత వాళ్ళే మనల్ని గుర్తించలేకపోతున్నారు. చిన్న చిన్న అపోహల వలన, చిన్న చిన్న ప్రాబ్లం, చిన్న చిన్న సమస్యల వలన మన సొంత వాళ్ళే మనల్ని గ్రహించలేకపోతున్నారు. ఇది ఎంతో దౌర్భాగ్యం. అయితే ఇది కూడా ఒక చీకటి అయిన విషయమే. ఈ చీకటి పైన వెలుగు ప్రకాశించుటకు ఈరోజు వాక్యం ఏంటిదంటే, దేవునికి మనము కుమారులుగా కుమార్తెలుగా అవ్వడం ఎలా అనేది ఈరోజు సబ్జెక్ట్.
అంటే మనకుండే ప్రతి సమస్య, ఏదైనా ఆర్థిక సమస్య అయినా కానీ, శరీర సమస్య అయినా కానీ, మానసిక సమస్య అయినా కానీ, ఆత్మీయ సమస్య అయినా కానీ, ఈ సమస్యలన్నిటికీ కారణం ఏమిటంటే మనము దేవునికి కుమారుడు కుమార్తె కాకపోవడమే ఆ సమస్యకు కారణం. ఇది ఎలాగ చెప్పగలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇంతకుముందు కూడా చెప్పినాను, మా దగ్గర రమణ అని చెప్పేసి ఒక వంటవాడు ఉండేవాడు అన్నమాట. 1985 ఆ ప్రాంతం నుంచి కూడా మా దగ్గర పనిచేస్తాడు. 40 సంవత్సరాలు పనిచేస్తాడు. అప్పుడు వంట కూడా రాదు ఆయనకి, వంటకు సహాయం చేయడానికి పెట్టుకున్నారన్నమాట, వాచ్మెన్గా వంటకు. తను వంట వాళ్ళ దగ్గర ఉండి ఆ వంట చేయడం నేర్చుకున్నాడు. పోయేటప్పుడు తన జీతము ఈ కరోనా సెకండ్ వచ్చినప్పుడు ఆయన జీతము 20 ఇంచుమించు 20,000 దాకా వెళ్ళింది రమణ జీతం. మంచిగా వంట చేసేవాడు, మాకందరికీ ఒక కుటుంబ సభ్యునితో సమానంగా ఉండేవాడు. అయితే తనకి ఎంత జీతము? 20,000. కరోనా టైంలో మా నాన్నగారిని అడిగారు అనమాట, ఇంక నేను ఇంటికి పోవాలి సార్, మీరు పంపించకపోతే నేను నడుచుకుంటా పోతా. బీహారు, నార్త్ ఇండియా వాళ్ళంతా నడుచుకుంటా పోతున్నారు, నడుచుకుంటా పోవాలని వాళ్ళు నిర్ణయం చేస్తున్నారంట. చచ్చిపోతా మీ కరోనా టైంలో, చచ్చిపోయే ముందు కుటుంబాన్ని చూసి చనిపోదామని చెప్పేసి ఇంకా నడకను బయలుదేరితే అప్పుడు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి గవర్నమెంట్ వాళ్ళను ఇక్కడి నుంచి పంపించింది. అది విన్నాక అది న్యూస్లో చూసి వాళ్ళు అక్కడ అంత దూరం నుంచి ఎక్కడో ఉండే వాళ్ళు పోతున్నారే, నేను మా సొంత ఇంటికి మా కూతుర్లని, మా కొడుకుని, మా భార్యని, మా కూతుర్లను చూడలేకపోతున్నానని బాధతోటి నేను వెళ్ళిపోతాను సార్ ఎట్టు తిరిగి, వాళ్ళకి ఎట్లుందో నాకు తెలియదు అంటే మా నాన్న మళ్ళీ వీడు రాడేమో అని చెప్పేసి 5,000 ఇచ్చినాడు. 40 సంవత్సరాలు పనిచేసినోనికి జీతం 5,000. మరి నేను మా నాన్నకు కుమారుణ్ణి, నాకు అడగకుండానే ఎప్పుడే కానీ మా నాన్న నోరు తెసి అడిగిందలే ఇంతవరకు. ఆయన నాకు ఇంచుమించుగా 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ఆస్తి ఇచ్చినాడు. ఎంత తేడా చూడండి, కుమారునికి పనోనికి ఎంత తేడా ఉంటుంది. అయితే ఆదాము హవ్వలని దేవుడు కుమారుడుగా కుమార్తెగా చేసుకున్నాడు. అయితే వాళ్ళు ఆజ్ఞ అతిక్రమణ చేసి తినవద్దన్న ఫలము తిని వాళ్ళు ఆ కుమారు స్థాయి నుంచి పడిపోయినారు. పడిపోయిన తర్వాత యేసయ్య వచ్చి ఏం చేసినాడు, మనల్ని తిరిగి కుమారుడిగా కుమార్తెగా చేయాలని దేవుడు యేసయ్యని మన కోసం పంపించాడు. ఇప్పుడు యేసయ్య వచ్చినాడా మన కోసం చనిపోయినాడా, మన కోసం తిరిగి లేచాడా, మనలో మళ్ళీ తిరిగి దేవుని ఆత్మను మనం నింపాడా. ఇప్పుడు మనం ఎవరం? ఆడవాళ్ళు ఏం చెప్పాలి? నేను దేవుని కుమార్తెని. మగవాళ్ళు ఏం చెప్పాలా? నేను దేవుని కుమారుణ్ణి. ఇదే ఈ మాట, ఇది యేసయ్య చెప్పింది, నేను చెప్పింది కాదు. నేను చెప్పే ప్రతి మాట యేసయ్య చెప్తేనే చెప్తా, లేకపోతే నేను చెప్పను. ఒకవేళ బైబిల్లో వేరే భక్తులు చెప్పినా కానీ నేను చెప్పను. యేసయ్య దేవుడు అయిన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని అక్కడ ఉండి మన కోసం ఇక్కడికి పంపబడి ఆయన చెప్పిన సత్యములే మనం చెప్పాలా. యేసయ్య కూడా అదే అంటాడు, పరిశుద్ధాత్మదేవుడు మీకోసం నేను పంపిస్తున్నాను. దేవుడిని అడిగి ఆయన మీకు అన్ని సంగతులు నేర్పిస్తాడు, మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, నేను చెప్పిన సంగతులే మీకు జ్ఞాపకం చేస్తాడు అని చెప్పాడు. ఎవరు? యేసయ్య చెప్పినాడు, నేను చెప్పిన సంగతులే మీకు జ్ఞాపకం చేస్తాడు. అయితే కొన్ని మనకు లోతుగా వెళ్తే కానీ అర్థం కానీ కొన్ని విషయాలు ఉంటాయి. ఆ విషయాలు చెప్పడానికే మేము ఇక్కడికి పనికొస్తాం. లేకపోతే చదివితే ఎవరికైనా తెలుస్తుంది, విన్నా కానీ బైబిల్ విన్నా కానీ అర్థమవుతుంది. చదువు రాని వాళ్ళకు కూడా దేవునితో ఉండి దేవుని యొక్క సత్య మర్మాలని, స్వర్గలోక మర్మాలని తెలుసుకుంటుంటారు. అయితే ఈరోజు మనము చాలామంది అంటారు దేవుని బిడ్డలారా అని చెప్తారు కదా, ఇక్కడ వాక్యం చెప్పేవాళ్ళు. దాని అర్థం ఏంటంటే మీరు నిజంగానే దేవుని కుమార్తె కుమారులు. అయితే ఇక్కడ ఆ కుమారులు కుమార్తెకి మనం బైబిల్ చూస్తే కొన్నిసార్లు కుమారులు అని మాత్రమే ఉంటుంది, కుమార్తె అనేది ఉండదు.
ఎందుకు అంటే ఆ గ్రీకులో ఆ పదానికి హ్యూఓస్, గ్రీకులో కుమారుడు అనే పదానికి హ్యూఓస్ అని ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఈ ఆధ్యాత్మిక విషయాల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ హ్యూఓస్ అని వాడితే అది కుమారుడైనా కావచ్చు, కుమార్తె అయినా కావచ్చు. ఒకవేళ పొరపాటు నేను కుమారుడు అని ఎవరు చెప్పినా కానీ అది కుమార్తె కూడా అని దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ కుమారుడు కావాలంటే మనం ఏం చేయాలా? ఎందుకు మనకేదో వ్యాధి పోతుందనో, మనకేదో ఆర్థిక సమస్య పోతుందనో, లేకపోతే మనకున్న భారం పోతుందనో, లేకపోతే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతామనో స్వార్థంతో కాదు. కానీ ఈ నిజాన్ని మనం తెలుసుకోవాలా. తెలియకపోతే మనమే నష్టపోతాం. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాను కనుక మనము ఆయనను ఎలాగ ప్రేమించాలి అంటే పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ప్రేమించాలా. అంటే అన్నిటికంటే ఎక్కువ, అందరికంటే మిన్నగా ఎవరిని ప్రేమించాలా? దేవునిని మనము ప్రేమించాలా. ఇది చెప్పింది ఎవరు? యేసయ్య చెప్పిన ఆజ్ఞ, ముఖ్యమైన ప్రధానమైన ఆజ్ఞ అండి ఇది అంటున్నాడు. అంటే ఒకవేళ మీరు దేన్నైతే ఎక్కువ కావాలనుకుంటున్నారో, ఏదైతే లేకపోతే మీరు ఉండలేని అనుకుంటున్నారో దానికంటే ఎక్కువగా పైన ఎవరు ఉండాలా? దేవుడు ఉండాలి. ఇది మొదటి ఆజ్ఞ. అంటే దాన్ని ఆజ్ఞను మనము అతిక్రమించడానికి లేనే లేదు. ఇప్పుడు కుమారుడు కావాలంటే దాంట్లో ముఖ్యంగా మొదటిదిగా మత్తయి 5వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. మత్తయి 5:9. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఇక్కడ కుమార్తె లేదు, అయినా కానీ సమాధానపరుస్తే మనం దేవుని కుమారులము, కుమార్తెలము అవుతామని దీని అర్థం. సమాధానపరచడం అంటే ఏంటిది? ఎవరన్నా ఇద్దరు గొడవ పడుతున్నారు అనుకోండి, లేదా 2 కుటుంబాలు గొడవ పడుతున్నాయి, లేదా 2 ఊళ్ళు గొడవ పడుతున్నాయి, మనం ఏం చేయాలి? ఇంకా పుల్లలు పెట్టి వాళ్ళని చంపుకునేట్టుగా చేయాలన్నా? అట్లా చేయకూడదు. వాళ్ళని సమాధానపరచాల. వాళ్ళిద్దరినీ మళ్ళీ ఒకటి చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా చేస్తేనే మనం దేవుని కుమారులం కానీ దేవుని కుమారులమైతే కానీ అవుతామని యేసయ్య చెప్తున్నాడు. ఇది కొండ మీద ప్రసంగంలో ఈ మాట. కొండ మీద ప్రసంగం ముగిసిన తర్వాత ఆయన అంటాడు, ఈ నా మాటలు విని దాని చొప్పున చేయువాడు బండ మీద పునాది వేసుకున్నటువంటి వాడు అంటాడు అన్నమాట. దాంట్లో ఒక భాగం ఇది ప్రాముఖ్యమైన భాగం. ఏది మనము సమాధానపరచాలా. ఎవరింటన్నా గొడవ అయితే వాళ్ళని ఇంకా వేరు చేసి వాళ్ళ ద్వారా మనము మేలు పొందామనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. సొంత తల్లినే భార్యాభర్తలను వేరు చేసి కొడుకుని దగ్గర తెచ్చుకోవాలని తల్లి అనుకుంటుంది, లేదా భార్యాభర్తలను వేరు చేసి కూతురుని దగ్గర తెచ్చుకోవాలి, అల్లుని దూరం పెట్టి అని తల్లిదండ్రులు అనుకుంటారు. ఇంకొక కొత్తగా ఇప్పుడు నేను చూస్తున్నది ఏంటంటే, మనవరాళ్ళ కోసము తల్లిదండ్రులు ఇద్దరిని దూరం పెట్టాలా, పిల్లల్ని చూసుకోవాలా, మేము మా పిల్లల్ని చూసుకున్నాము, మీ పిల్లలు కూడా మేమే బాగా చూసుకుంటాము, వాళ్ళకి రాదు చూసుకునేది అని అనుకునేవారు కొంతమంది ఉన్నారు. అయితే మనం ఏం చేయాలా? మన స్వార్థం కోసం కానీ మన స్వలాభం కోసం మనం చూసుకోకుండా మనము ప్రతి ఒక్కరిని సమాధానపరిచి వాళ్ళని కలపాలనుకుంటేనే మనం దేవుని కుమార్తె కానీ దేవుని కుమారుడు కానీ అవుతాం. అయిపోయిందా? ఒకటి నెంబర్ 1 ఏం చేయాలి? మనము సమాధానపరచాల. ప్రతి పరిస్థితిలో మన స్వార్థం చూసుకోకుండా మనము సమాధానపరచాలి. రెండవది, శత్రువులను ప్రేమించాలా. ఈ మాట మత్తయిలో ఉంది, లూకాలో కూడా ఉంది. మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలోనే 5వ అధ్యాయం 44-45లో మత్తయి సువార్త 5వ అధ్యాయం నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. క్లియర్గా ఉందా? ఎవరిని ప్రేమించాలి? శత్రువులను ప్రేమించాలి. ఇది చాలా కష్టం అన్నమాట.
ఎందుకంటే మన ఇంట్లో ఇప్పుడు కొత్తగా సొంత వాళ్ళని ప్రేమించడానికే ఇబ్బందిగా ఉంది, మనల్ని మనం ప్రేమించుకోవడానికి ఇబ్బంది ఏం లే. ఆ పని ఒకవేళ తప్పు మనం చేస్తే ఏం పర్వాలేదు. కానీ అదే తప్పు మన మన సొంత వాళ్ళు చేస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టి, వాళ్ళని నానాకం తిట్టి, వాళ్ళని బాధ పెడతాం. ఇంకా శత్రువు అయితే ఇంకా వాడి తప్పు ఏం జరుగుతుందో అని వెతుకుతూ ఉంటాం. ఏం తప్పు చేస్తాడో చూస్తూ ఉందాం, వాడిని తొక్కేయాలి, వాడు ఎంత విర్రవీగుతున్నాడు, వాడిని తొక్కేయాలి అనేది మానవతత్వం. ఎందుకంటే పుట్టుకతోనే మనం పుట్టే ముందు కొన్ని ఇంచుమించు 1000 కోట్ల వీర్యకణాలు వచ్చి పరిగెత్త పోటీపడి అండాన్ని చేరుకుంటాయి అన్నమాట. గర్భంలో ఉండే అండాన్ని చేరుకున్నప్పుడే అది ఒక శిశువుగా, ఒక బాబుగాను లోపల అది తయారవుతుంది. అంటే అప్పుడు పరిగెత్తేటప్పుడు ఈ పోటీలో మిగతా వాళ్ళని ఇట్లా తోసుకొని పోయింటాము, వాళ్ళని తన్నింటాం, కొట్టింటాం, అంటే దానికి చేతులు కాలు ఉండవు, తోక మాత్రమే ఉంటుంది. సర్రని జారుకుంటా వెళ్ళిపోయి పోటీ పడి ఉంటాం. అదే పోటీతత్వం చూపిస్తామనుకుంటారు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా. ఆ పోటీతత్వంలో సొంత వాళ్ళని కూడా అణిచివేద్దామని, సొంత వాళ్ళని కూడా తొక్కువేయాలని అనుకుంటూ ఉంటారు. ఇంకా బయట వాళ్ళు అయితే ఇంకా సులభంగా తొక్కేస్తారు. ఇంకా శత్రువులు అయితే ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరికిందా వాళ్ళని కొట్టేద్దాంలే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇవన్నీ చేయడం వలన మనకే నష్టం. ఇప్పుడు ఏం చేయాలంటున్నాడు యేసయ్య కొండ మీద ప్రసంగంలో? మీరు పరిపూర్ణులగునట్లు, మీ దేవుడు పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులయ్యుండుడి. ఎందుకంటే దేవుడు మనము శత్రువులుగా ఉన్నప్పుడు మనల్ని ప్రేమించినాడు. ఇప్పుడు శత్రువుగా ఉన్న, అత్యంత పెద్ద శత్రువుగా మారిన వారిని కూడా ప్రేమించబోతున్నాడు. ఇప్పుడు మనల్ని ఏం చేయమంటున్నాడు? మీరు శత్రువులను ప్రేమించండి. దీనివల్ల ఏమవుతుంది? మనం ఏమవుతాము? దేవునికి ఏమవుతారమ్మా? ఆడవాళ్ళు ఏమవుతారు? దేవునికి కుమార్తెలు అవుతారు, మగవాళ్ళు దేవునికి కుమారులు అవుతారు. మనము దేవుని కుటుంబం అవుతాము. అంతే కదా? ఇప్పుడు యేసయ్య దేవుని కుమారుడు, మనము దేవుని కుమారులము అంటే ఏమవుతాడు? నాకేమవుతాడు? యేసయ్య పెద్దన్న అవుతాడు. మనమంతా దేవుని కుటుంబం అవుతాము. ఎవరైతే దేవుని కుటుంబం ఉన్నారో వారికి పరలోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. పనోళ్ళు కూడా వస్తారు. పనోడికి తగినంత జీతం ఉంటుంది. సేవకునికి, పనోడికి, బానిసకి వాళ్ళకు తగిన జీతం వాళ్ళకు ఉంటుంది. కానీ వాళ్లకు కుమారునంత, కుమార్తె అంత ఎత్తైన స్థానము, ఎత్తైన పరిస్థితి స్వర్గలోకమందు ఉండదు. మీరు ఇక్కడ ఉండే పరిస్థితి చూసుకోకండి. ఇక్కడ మీ ఆర్థిక పరిస్థితి ఏమైనా పర్వాలేదు, మీ శరీర పరిస్థితి ఏమైనా పర్వాలే, మీరు ఇక్కడ బీదలుగా ఉండొచ్చు. కానీ మీ యొక్క హృదయం ఇచ్చే హృదయంగా ఉండొచ్చు, ప్రేమించే హృదయంగా ఉండొచ్చు, శత్రువులను ప్రేమించే హృదయంగా ఉండొచ్చు, రహస్యముగా మీరు ప్రార్థన చేసే హృదయముగా ఉండొచ్చు, రహస్యముగా గుప్తంగా దానం చేసే హృదయం ఉండొచ్చు. అప్పుడు మీ ప్రతిఫలము అక్కడ అధికమవుతుంది. సో ఇక్కడ ఉండే పరిస్థితితో దేవునికి సంబంధం లే. కానీ మనము చేసే చిన్న చిన్న మంచి కార్యాల వలన దేవుడు మహిమపరచబడినట్లు, మనము చేసే చిన్న చిన్న వెలుగుకరమైన కార్యాల వలన మనకు అక్కడ ప్రతిఫలం వస్తుంది. అక్కడ ప్రత్యేక స్థానం ఉంటుంది. చాలామంది, నేను మొదట్లో అనుకునేవాడిని స్వర్గలోకం, పరలోకంలో అందరూ ఒకేలా ఉంటారులే, ఆడమొగ ఏం తేడా ఉండదు, అందరికీ ఒకేలాగా ఉంటుందని అనుకునేవాడిని. కానీ లోతుగా వెళ్ళినప్పుడు అర్థమైంది, యేసుప్రభు ఏమో దేవుని కుడి పార్శ్వం ముందు కూర్చున్నాడు. మిఖాయేల్ దూత వచ్చి అంటున్నాడు, నేను తండ్రి సముఖం ముందు నిలుచుండు వాడిని. అంటే గాబ్రియల్ ప్రధాన దేవుడు నిల్చొని ఉన్నాడు, యేసయ్య మాత్రము కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. అంటే అక్కడ కూడా తేడా ఉంది కదా. ఇద్దరు కుమారులే, కానీ ఇక్కడ తేడా ఉంది. అలాగా అక్కడ మనం వెళ్ళినప్పుడు కూడా అక్కడ తేడా ఉంటుంది. మనం ఏం చేయాలా? అత్యంతమైన మంచి స్థానానికి వెళ్ళాలని ప్రయత్నం చేయాలి. దాంట్లో 2 నేర్చుకున్నాం ఈరోజు. ఏంటిది? సమాధానపరచడము, శత్రువుని ప్రేమించడం. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని మీరు మన శత్రువు ఎవడున్నాడో, మనకు ఈ భూమి మీద ఎవడైతే ఇష్టం లేదో వాడిని ముందు మన మనసులో క్షమించాలా. మళ్ళీ వెళ్ళి వాటితోటి స్ట్రైట్గా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని క్షమించాలా. క్షమించమని మాత్రమే కదా చెప్పిండేది. ఏం చేయాలి? ప్రేమించాలా. క్షమించడం అంటే చెప్పకుండా కూడా క్షమించవచ్చు. ప్రేమించడం అంటే చూపించాలి. ఇప్పుడు నేను నా భార్యను ప్రేమిస్తాను అనుకోండి, అది ఊరికే నేను ప్రేమిస్తానని చెప్తే క్రియలు లేనిది వ్యర్థంగా ఉంటుంది. అదే ఒక చాక్లెట్, మంచి
ఒక మంచి చాక్లెట్ లేకపోతే తనకి ఇష్టమైనది ఏదన్నా కొని ఇచ్చినప్పుడు అప్పుడు నేను ప్రేమిస్తాననేది అర్థమవుతుంది. అలాగే మనము శత్రువుని ప్రేమించాలన్నప్పుడు మనము ఏదో ఒక గిఫ్ట్ తీసుకొని వాళ్ళకి ఇవ్వాలి. ఈ రెండు అర్థమైనా కదా. మూడోది ఇదే మాట, ఈ రెండో మాట లూకాసు వార్త 6:27-28 కూడా ఉంది. ఏమని? శత్రువులను ప్రేమించుడి. ఒకసారి చదువుదాం, ఎలా ప్రేమించాలని కూడా చెప్పినారు అక్కడ. లూకాసు వార్త 6వ అధ్యాయము 27-28. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని దూషించిన వారికి మేలు చేయండి. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని దూషించిన వారికి మేలు చేయండి. తర్వాత మిమ్మల్ని శపించిన వారిని దీవించండి. మిమ్మల్ని శపించిన వారిని దీవించండి. మిమ్మల్ని బాధలు పెట్టు వారి మేలు కోసము ప్రార్థన చేయండి. ఇట్లా మనల్ని ఎవరినైతే దూషిస్తారో, మనల్ని ఎవరైతే శపిస్తారో వాళ్ళకి దీవించాలా. మనల్ని ఎవరైతే మనకు ఎవరైతే కీడు చేయాలనుకుంటారో వాళ్ళకి మేలు చేయండి అని, వాళ్ళ కోసము, వాళ్ళ మంచి కోసము, వాళ్ళ ఎదుగుదల కోసము మనం ప్రార్థన చేయాలా అంటారు. అర్థమైందా ఎట్లా ప్రేమించాలనేది కూడా క్లియర్గా యేసయ్య చెప్పిన మాటల్లో క్లియర్గా మనకు శత్రువుని ప్రేమించడం అర్థమైపోయింది. సమాధానపరచాలా, శత్రువుని ప్రేమించాలి. ఇంకొక మూడవదిగా ముఖ్యమైనది ఏంటంటే దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చాలా. ఇది ఎప్పుడు చెప్పినాడంటే ఇది మూడు శత్రువుని క్షమించాలనేది మత్తయిలో ఉన్నది, లూకాలో ఉంది. సమాధానపరచాలనేది మత్తయి కొండ మీద ప్రసంగంలో ఉంది. అయితే దేవుని చిత్తము నెరవేర్చడం అనేది మూడు ప్రాముఖ్యమైన సినాప్టికల్ గాస్పల్స్ అంటారు. మత్తయి అంటే మత్తయి, లూకాస్ అంటే లూకా, మార్కోస్ అంటే మార్కు సువార్త. ఈ మూడు సువార్తల్లో దేవుని చిత్తాన్ని నెరవేర్చాలా అని ఉంది. మత్తయి సువార్త, మార్కు సువార్త, మత్తయి సువార్త 12:50. మత్తయి సువార్త 12వ అధ్యాయము 50వ వచనం లాస్ట్. 49 కూడా కలిపి ఉంటుంది. 49:50. తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందు నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లి. ఏం మీరు చెప్పినారు దేవునికి కుమారుడు కుమార్తె అని. ఇక్కడేమో యేసయ్య ఏమో సహోదరుడు సహోదరి అంటున్నారు. అంటే యేసయ్యకి తమ్ముళ్ళు చెల్లెలు అంటున్నాడు. ఇక్కడ కుమారుడు అని చెప్పలేదే. అంటే మనం ఎవరికి కుమారులము? దేవునికి కుమారులము, యేసయ్యకి తమ్ముళ్ళము, చెల్లెలము. అర్థమైందా క్లియర్గా? దీనికి ఏం చేయాలి? మనము దేవుని చిత్తము నెరవేర్చాలా. ఎట్లా దేవుని చిత్తం నెరవేర్చాలంటే ఆయనకి ఏంది ఇష్టమో మనకు తెలియాలి కదా. దేవునికి ఇష్టమైనది మనం నెరవేర్చాలంటే ఇప్పుడు మీకు ఇప్పుడు నాకు ఏదైనా ఇష్టమైనది మీ ఇంటికి వస్తాను అనుకోండి, నాకు ఏదైనా ఇష్టమైంది మీకు చేసి పెట్టాలంటే అసలు నాకు ఏమి ఇష్టమో మీకు తెలియాలి కదా. లేకపోతే మీకు నచ్చింది చేస్తారు, ఇంట్లో ఉన్నది చేస్తారు. ఒకవేళ అది నాకు నచ్చకుండా నేను తినకుండా పోతే మీరు బాధపడతారా లేదా? మనము జీవితమంతా దేవునికి ఇష్టంగా జీవించాలనుకొని అసలు ఆయనకి ఇష్టం ఏందో మనకు తెలియకపోతే ఎట్లా? అందుకనే ఆయనకి ఏమి ఇష్టము ఎలా తెలుసుకోవాలి, ఆయన చిత్తం ఏంటిదో అంటే పరలోక ప్రార్థనలో ఆయన చెప్పినాడు రహస్యంగా. ఏమని? యేసయ్య చెప్తాడు, నీ రాజ్యం వచ్చునుగాక. దేవుని రాజ్యము రావడం దేవునికి ఇష్టం. నీ చిత్తం జరుగునుగాక అంటే చిత్తమే ఆయన రాజ్యం రావడము, ఆయన రాజ్యం రావడమే ఆయన చిత్తము అనేది గూఢంగా రహస్యంగా ఉంచినాడు అన్నమాట. శత్రువును ప్రేమిస్తున్నాడు, శత్రువును ప్రేమించబోతున్నాడు. తనకు ఎవరైతే శత్రువుగా ఉన్నాడో ఆయనను ప్రేమించబోతున్నాడు. ఆ శత్రువును ప్రేమించాలంటే ఆ శత్రువులో మార్పు రావాలా. శత్రువులో మార్పు రావాలంటే ఈ భూమి మీద ఉండే ప్రజలందరూ దేవుని వైపుకు తిరగాల. శత్రువు ఎవడు? సైతాను.
శత్రువు ఎవరు? లూసిఫర్. ఇప్పుడు చాలామంది జనాలు 80% మించి తెలియకుండా శత్రువు వైపుకే పోతున్నారు, ధనము వైపుకే పోతున్నారు. ధనము వైపు పోయినప్పుడు శత్రువు వాడు పట్టేసుకుంటాడు. ఆ పనిలో పెట్టు, అప్పు తీసుకో, మళ్ళీ దానికి అప్పు 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 వడ్డీ కోసమని మళ్ళీ అప్పు తీసుకో, అప్పు అప్పు అప్పు. వాడు పొద్దున్న లేసినప్పటి నుంచి వాడికి దేవుడి మీద ఆలోచన ఏముంది? దేవుడు చెప్పిన పనులు చేయాలని వానికి ఏముంది? పొద్దున్న లేసి సాయంత్రం నుంచి అదే ధ్యాస ఉంది. లేదా కొంతమంది వ్యసనాలకు పోతున్నారు, మటక, లేదా డబ్బు ఎట్లా తొందరగా వస్తుంది, లేదా పని ఇంకా పని పెట్టుకుంటారు. ఆ పని అయిపోయేంత వరకు ఇంకా దేవుని వైపు చూసేదే లేక మళ్ళీ దేవునితో బిజినెస్ చేసుకోరన్నమాట. దేవుడా ఈసారి నాకు ఇంత ఇయ్యి, దాంట్లో కొంత ఇస్తా, నీకు ఇంత ఇస్తే నేను ఇస్తా, లేకపోతే నీకు ఇయ్యను, నీ ఇష్టం మళ్ళీ తర్వాత అని దేవునితోనే బిజినెస్ చేస్తున్నారు. దేవునికి ఇచ్చేంతటి వల్ల మనము ఈ భూమి దేవుడు చేసిన సృష్టిలో ఒక చిన్న చుక్క లాంటిది. ఇప్పుడు పెద్దగా ప్రవాహం జరుగుతుంది కదా ఈ నదిలో, పెన్నా నదిలో. ఆ పెన్నా నదిలో ఒక బొట్టు లాంటిది మన భూమి. ఆయనకు మనం ఇచ్చే అంత వలమా? మన స్థాయి ఇంతే. అయ్యా కానీ దేవుడు మనల్ని ఇంత ప్రేమించి మనకేం చెప్తున్నాడు? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించాలా. ఇప్పుడు చేయాల్సిన పని మనం ఏంటంటే మనము 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించాలా. అంటే ఫలించడం అంటే ఏంటిది? విత్తనం వేస్తాము. ఇప్పుడు మామిడి తోటకి వెళ్ళాం. మామిడి తోటలో అది ఫలించింది అంటే ఏమర్థము? ఒక విత్తనము చెట్టుగా మారింది. మొట్టమొదట మొలకెత్తిన తర్వాత చెట్టుగా మారింది. చెట్టుగా మారిన తర్వాత దాంట్లో మామిడి పళ్ళు వచ్చినాయి. అంటే ఇప్పుడు మామిడి పళ్ళు సీజన్ కాబట్టి మామిడి పళ్ళు గురించి చెప్తున్నా. ఒక చిన్న ఆవగింజ సహితము అది 12 అడుగుల చెట్టు అలాగా అవుతుందంట. దాని కొమ్మల కింద ఆకాశ పక్షులు వచ్చి నివాసం ఉంటాయని యేసు చెప్తున్నాడు. అది ఫలించడం అంటే. మామిడి చెట్టుకు మామిడికాయలు కాయాల. వేసే విత్తనాన్ని బట్టి, ఆ విత్తనం బట్టి భూమి పోలిక ఉంటుందా, విత్తనం పోలిక ఉంటుందా? ఇప్పుడు మనం మంచి భూమి, మనలో యేసయ్య విత్తనం వేసినాము. ఇప్పుడు వచ్చేది మనము మొలకెత్తిన మనము ఆత్మీయంగా ఎవరి పోలికతో ఉండాలా? యేసయ్య పోలికతోనే ఉండాలా. ఎందుకంటే విత్తనం ఎవరు? యేసయ్య కాబట్టి. మరి మనలో యేసయ్య పోలిక ఉందా? యేసయ్య పోలిక ఉంటే మన హృదయంలో ఏముంటుంది? జాలి, దయ, ప్రేమ. దేవుని దగ్గరికి ఇంకొన్ని చేర్చాలా, మనం పోయి దేవుని గురించి చెప్పాలి వాళ్ళకి అని ఒక నిర్దిష్టమైన ఒక మనకు బాధ్యత మనకు ఉంటుంది. దానికోసమే ప్రతి దేవుని కుమారునికి, ప్రతి దేవుని కుమార్తెకు దేవుడు అత్యంత ఆశ్చర్యకరమైన దీవెనలు ఇస్తాడు. మనం వాళ్ళ ఇంట్లోకి అడుగు పెడితేనే చాలు, వారింట్లో వ్యాధులు ఏ దుఃఖమైనా కానీ అవన్నీ పారిపోతాయి, దయ్యాలు కానీ పారిపోతాయి. అది మేము పాస్టర్లకు మాత్రమే కాదు, ఉన్న ప్రతి దేవుని కుమార్తెకు అది ఉంది. మీరు అందుకే మీ ఇంట్లో మీ అడుగు పెట్టాలని అందరూ వేచి చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఒకసారి మంచి జరుగుతుంది కదా. మళ్ళీ ఎప్పుడు వస్తావు మా ఇంటికి రాయా, మా ఇంటికి రామ్మా అని మనల్ని భంగపోతారు. అది దేవుని కుమార్తె విలువ, అది మీ విలువ. అర్థమైందా? మన విలువ ఏంటిది? దేవుని కుమార్తెగా ఉన్నప్పుడు ఒకరింట్లో వాడికి అసలు చదవడం లేదు, వీడు పాడైపోతాడని భయపడతాడు. అరే వీళ్ళకి ఇంకా జరగవలసిన కార్యాలు జరగడం లేదు, ఆర్థికంగా నష్టపోతున్నారు, శారీరకంగా ఇబ్బంది పడుతున్నారు, తెలియని రోగాలు వస్తున్నాయి. ఇవన్నీ వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయి? మొట్టమొదటిగా మన ఇంట్లో వస్తున్నాయంటే మనం ఇంకా కుమార్తెగా కాలేదు. అది ఎట్లా అవుతామంటే ఫస్ట్ మనము నోటితోటే ఈరోజు మనం నోటితో చెప్పినాం ఏమని? అందరూ అయిపోయింది. ఒకసారి అందరూ లేడీస్ ఫస్ట్. చెప్పండి, నేను దేవుని కుమార్తెను. మగవాళ్ళు, నేను దేవుని కుమార్తెను. ఇది ఎన్నిసార్లు చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే మన మనసు మర్చిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది చెప్పుకుంటూ వచ్చినామో మనలో తెలియని ఆత్మీయ ఎదుగుదల జరుగుతూ ఉంటుంది. దేవునితో యేసయ్య చెప్పిన సంగతులు మనకు గుర్తు వస్తూ ఉంటాయి.
మన బాధ్యత తెలుస్తూ ఉంటుంది. ఎవరికన్నా పోవాలా, ఎవరితో అన్నా వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టాలా, వాళ్ళకు మన ద్వారా వాళ్ళ జీవితంలో ఒక మేలు జరగాల. కొంతమంది మనం చెప్పిన మాట వినరు. మనం పోయి చెప్తాం, ఈ పలానా పని చేయండి, దేవుడు నాకు చెప్తున్నాడు, మీరు ఈ పని చేయండి, మీకు బాగైపోతుంది అంటే వాళ్ళు వినరు. అప్పుడు వాళ్ళ పద్ధతిలోనే వాళ్ళకు మేలు జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఆర్థిక సమస్య కోసం డబ్బులు ఇచ్చిన వాళ్ళను, అబ్బా అయ్యా మీరు దేవుడయ్యా, సమయానికి మీరు కానీ నాకు సాయం చేయకపోతే నేను చచ్చిపోతా అంటే మీరే దేవుడని విగ్రహారాధన చేస్తాం. లేదా డాక్టర్ దగ్గరికి పోతాడు, అబ్బా డాక్టర్ గారు మీరు కానీ సమయానికి మందులు ఇవ్వకపోతే మా కుటుంబ వ్యక్తి చనిపోయాడు, మీరు దేవుడు అని అక్కడ విగ్రహారాధన చేస్తాం. ఇలాగా విగ్రహారాధన చేసి దారిలో పోయే వాళ్ళము దారి తప్పి వేరే దారిలో వెళ్ళిపోతాం. ఇంకా అక్కడ వేరే దారి అటు పోతేనే ఎవరు సైతాన్ని రెడీ కొట్టాడు మనను టక్కని ఒడిలో తీసుకొని రానా దా ఇంటికి పోదామని. కొన్ని రోజులు బాగానే ఉంటుంది. తర్వాత దేవుడు అంటేనే మనకు పట్టింపు ఉండదు, దేవుని బాధ్యతే మనకు గుర్తుండదు, మనకు చాలకుండా ఉంటుంది. ఏందిరా ఇంత కష్టపడుతున్నాను, ఇన్ని సంవత్సరాలు అయినాయి, ఎక్కడ వేసిన గొంగలు ఇన్నే ఉంది, ఏం రా పరిస్థితి అంటే దానికి కారణం ఏంటిది? మనము ముఖ్యమైన మూలమైన సంగతి మర్చిపోయినాము. ఏమిదది? నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమార్తె అనే సంగతి. అర్థమైందా? అన్ని సమస్యలకు కారణం ఏంటంటే మనకు ఇచ్చిన అవకాశము తెలిసి కూడా దాన్ని వదులుకుంటే. ఇప్పుడు జగన్ నేను రాజశేఖర్ కొడుకులు కాదంటే సీఎం అయ్యిండేవాడా? చంద్రబాబు నాయుడు నేను ఎన్టీ రామారావు వాళ్ళని కాదు అంటే అయ్యిండేవాడా? అట్లా దేవుని కుమారుడు మనం కాదంటే మన స్థితి మామూలు సాధారణమైన స్థితి ఉంటుంది. మనకు అత్యధికమైన స్థితి కావాలంటే మనం ఏం చేయాలంటే దేవునికి కుమార్తెలుగా కావాలని చెప్పేసి యేసయ్య ఆశతోటి ఆయన దేవుని దగ్గర ఉండే పరిస్థితిని, అక్కడ అంత అధికారం ఉన్నప్పటికీ కానీ దేవుడు చెప్తేనే యేసయ్య వెంటనే నేను ఈ పనికిమాల మానవుల కోసం పోవాలన్నా నాన్న అని అడగలే. ఈ పాపిష్టి మానవుల కోసం పోవాలన్నా, పాపాత్ములు వీళ్ళకి ఎంత చేసినా కానీ వాళ్ళ హృదయం కొవ్వింది, వాళ్ళకు వినపడదు నేను చెప్పేది, వాళ్ళని కొడతారు, సొంత ఇంటి వాళ్ళే నన్ను మెంటల్ అంటారు అని అన్నాడా? అనకుండా పోయి ఆయన తన పని చేసినాడు. ఇప్పుడు మనం కూడా దేవుని కుమారులమే, మనం కూడా దేవుని కుమార్తెలమే. ఎవరో ఏదో అనుకుంటారని మనం ఏమనుకోకూడదు. మనము మన పనిని జాగ్రత్తగా, ఏ విధంగా అయితే ఒక తల్లి పుట్టిన పిల్లని జాగ్రత్తగా ఎలా చూసుకుంటుందో అలాగే దేవుని యొక్క బాధ్యతని, దేవుడు మనకిచ్చిన ఆ బాధ్యతని కుమారుడిగా కుమార్తెగా మనము అలాగే నిర్వర్తించాలని ఈ మాటలు దేవుడు దీవించి ఇంకా దీన్ని వృద్ధి చేసి మీరు ఇంకా లోతుగా దీని సంగతులు మీకు తెలిసి మళ్ళీ దీన్ని మీరు నెమరు వేసుకుంటూ దేవుని కుటుంబం కావాలని మీరందరూ ఆశపడుతూ ఇదే మాట మీరు ఇంకా వీలైనంత మందికి చెప్పి మీరు దేవునికి దగ్గరగా కావాలని మీకున్న ప్రతి కుటుంబంలో ఏ సమస్య అయినా, అది ఆర్థిక సమస్య అయినా కానీ, శరీర సమస్య అయినా కానీ, లేదా మానసిక సమస్య అయినా కానీ, ఎందుకు బాధగా ఉంటుందో తెలియదు, ఎందుకు నిద్ర పట్టదో తెలియదు, ఆందోళన, ఆతృత, ఇవన్నీ మానసిక సమస్యలు అంటారన్నమాట. అయితే ఆత్మీయ సమస్య ఏంటంటే దేవుడు మీ తండ్రి నాయనా అంటే లేదు, దారిన పోయే వాళ్ళంతా మా తండ్రి అంటున్నారు కొంతమంది. వీడు కూడా దేవుడే అంటున్నారు, వాడు కూడా దేవుడు అంటున్నారు. ఇది ఆత్మీయ విగ్రహారాధన, ఆత్మీయ వ్యభిచారం అంటారు దాన్ని. శరీర వ్యభిచారం కంటే ఆత్మీయ వ్యభిచారం చాలా పనికిమాలినటువంటిది. దేవుడే చెప్తున్నాడు, నేను ఒక్కనే, నన్ను మాత్రమే ఆరాధించండి, నన్ను మాత్రమే ప్రేమించండి అని దేవుని కుమారుడు మనకు చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే పొరపాటున దారి తప్పిపోకుండా మనం స్థిరంగా మన పునాది బండ అయిన మనం యేసుని వెంబడిస్తాము, దేవుణ్ణి ఆరాధిస్తాము. దేవుడు ఆత్మ కనుక ఆరాధించువారు ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవాలని యోహాను సువార్తలో కూడా ఉంది. ఈ విషయాలు మీరు బాగా మనసులో జీర్ణించుకొని దీని నుంచి తప్పిపోకుండా, ఇది ఒక రైలు పట్టాల లాంటిది. రైలు ఏ విధంగా రైలు పట్టాల్లో వెళ్తా ఆ పట్టాలు తప్పిపోతే ఏమవుతుంది? రైలులో ఉండే వాళ్ళకందరికీ ఆపద జరుగుతుంది. అలాగే ఆత్మీయంగా మనము యేసయ్య వేసిన దారే మనం వెంబడిస్తూ పోవాలి. పొరపాటున
ఆయన కూడా ఏసై చెప్పిన ఆయన కూడా ఏసై చెప్పిన మాటలు మీరు నన్ను కూడా వెంబడించు. ఒకవేళ నేను చెప్పేది ఏసై మాట కాదనుకోండి, నన్ను కూడా వెంబడించకూడదు. ఎవరు చెప్పినా వెంబడించకూడదు. ఏసై చెప్పినాడా లేదా? చెప్పినాడు. ఈరోజు బైబిల్ చదివినాం. ఇంకా నేను మత్తయిలోనే చెప్పిన అదే మాటలు మార్కు లూకాలో కూడా దేవుని చిత్తం నెరవేర్చాలని ఉంది. ఇవి ఏసై చెప్పిన సంగతులే మీకు చెప్పిన, కాబట్టి మీరు దాన్ని వెంబడించడంలో ఏమాత్రం ఒకవేళ నేను పొరపాటున ఏసై చెప్పని సంగతులు వేరే నా సొంత విషయాలు లేదా నన్ను నేను కనపరుచుకోవాలని చెప్పిన విషయాలు కానీ, లేకపోతే ఇంకా ఏదన్నా రాజకీయ పరిస్థితులు కానీ, ఇవన్నీ మీరు వినాల్సిన అవసరం లే. ఎవరు చెప్పినా వినాల్సిన అవసరం. ఏసై చెప్పిన మాటను వెంబడిస్తే ఏ విధంగా అయితే రైలు పట్టాలు క్షేమంగా ఈరోజు కొత్తగా రైళ్ళు విమానంతో సమానంగా పోయే స్పీడ్ రైళ్ళు వస్తున్నాయట. వచ్చినాయి ఆల్రెడీ. 5 స్టార్ హోటల్ లాగా బెడ్లలో రైల్లో మంచిగా ఇంట్లో ఉన్నట్టుగానే ఉన్నాయి. మొన్న చూసి ఆశ్చర్యపోయిన ఇండియాలోకి వచ్చినాయి అవి. అలాగా రైలు పట్టాల్లో రైలు ఎలాగ వెళ్తుందో అలాగే మన జీవితము ఏసై వేసిన ఆ పట్టాల్లోనే చూపించిన మార్గంలోనే వెళ్ళాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ దేవునికి సకల ఘనత మహిమ ప్రభావం చెందురుగాక. ఆమేన్. ప్రియులారా, చక్కటి సందేశాన్ని మనం విని ఉన్నాం కదా. మనం ఏమేమి ఉండాలంటే దేవునికి కుమారులుగా ఉండాలంట. మనము హింసించిన వారి కొరకు మన శత్రువులను మనం ప్రేమించాలంట. మనం హింసించిన వారి కోసం ప్రార్థనలు చేయాలి. ఇది సాధ్యమైన పనేనమ్మా. ఎప్పుడు మన 24 గంటలు మనం హింసిస్తూ ఉంటారు. ఎప్పుడు మన శత్రువులుగానే ఉంటారు. మన మిత్రులు చేసుకోవాలని ఉంటాం కదా, కానీ శత్రువులుగానే ఉంటారు. వారి కోసము వారిని ప్రేమించాలంట. వారి కోసం ప్రార్థనలు చేయాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని మాట, యేసయ్య మాట. 14 అంటారు కదా, ఎప్పుడైనా యేసయ్య మాట నా నోట మీ అందరి నోట. హల్లెలూయా. చక్కటి సందేశం బాగా వచ్చింది, బాగా చెప్పారు. కాబట్టి మన సంఘం తరఫున పద్మాకర్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మంచిది పిల్లలారా, ఇటు బలమైన వాక్యం అందించిన దైవజనులకు మరొకసారి మన సంఘం తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. స్త్రీలలో ఒకరు, పురుషులలో ఒకరు మార్చి ఆరాధన చేయాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. అందరూ తలలు వచ్చి మూసుకోండి.